హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెలాగ్ మీడియా. ఈ వీడియోలో నేను స్టూడియో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఒక ప్లగ్గిన్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్లగ్గిన్ ద్వారా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. సో మీరు చూసారు కదా, నేను ఫోటోషాప్ 2021 వాడుతున్నాను. ఏ వర్షన్లో అయినా ఈ యాక్షన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత మనం విండోస్లోకి వెళ్ళాలి. విండోస్లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. దీని షార్ట్కట్ వచ్చేటప్పటికి Alt+F9. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత యాక్షన్స్ ప్యానల్ ఇలా ఓపెన్ అయి ఉంటుంది. డిఫాల్ట్లో కొన్ని యాక్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక యాక్షన్ని ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాక్షన్స్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆ యాక్షన్ని దాంట్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని కనుక మీరు డౌన్లోడ్ చేసినట్లయితే మీ డౌన్లోడ్లోకి ఆ యాక్షన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు ఈ 4 లైన్స్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ ఆప్షన్స్లో లోడ్ యాక్షన్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ అయ్యిందో ఆ డౌన్లోడ్లోకి వెళ్ళి నేను ప్రొవైడ్ చేసిన యాక్షన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. ఈ యాక్షన్ పేరు రీటచ్ వర్షన్ 2. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, లోడ్ చేస్తున్నాను. లోడ్ చేయగలనే చూసారా, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటు చాలా యాక్షన్స్ ఉంటాయి. నేనైతే ఈ వీడియోలో మీకు ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా చేయాలో మాత్రమే చూపిస్తాను. సో ఇంకా నేను ఏదైతే పాస్పోర్ట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ ఫోటోని నేను ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలంటే షార్ట్కట్ వచ్చేటప్పటికి Ctrl+O, షార్ట్కట్ వచ్చేటప్పటికి Ctrl+O. సో ఇప్పుడు నేను ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న యాక్షన్ ఉంది చూసారు, ఇది రీటచ్ వర్షన్ 2. దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా యాక్షన్స్ ఉన్నాయి. బెటర్ ఇమేజ్, హెయిర్ డీటెయిల్స్, క్రియేటివ్ ఇమేజెస్ అని ఇట్లా ఉన్నాయి కదా. దీని కింద ఇక్కడ చూసుకున్నట్లయితే 8/32 పాస్పోర్ట్ సైజ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ ఉంది కదా, ఆ ప్లే బటన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఆల్రెడీ డైమెన్షన్స్ సెట్ చేసి పాస్పోర్ట్ సైజ్ డైమెన్షన్స్ సెట్ చేసి మనకి ఇక్కడ క్రాప్ టూల్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ నాకు ఎంత కావాలో అంతా నేను క్రాప్ చేసుకుంటున్నాను. ఇమేజ్ని నేను కరెక్ట్గా పెట్టేసుకొని కరెక్ట్గా క్రాప్ చేసుకొని ఎంటర్ కొట్టినట్టయితే యాక్షన్ లోడ్ అయిపోతుంది. మనకి చూసారా, ఒక కొత్త క్యాన్వాస్ ఓపెన్ అయ్యి 32 ఫొటోస్ని క్రియేట్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ అయ్యింది. ఆ డాక్యుమెంట్లో 8 ఫొటోస్ ఉన్నాయి. చూసారా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేయటం ఎంత ఈజీయో. జస్ట్ 2-3 మినిట్స్లోనే పాస్పోర్ట్ సైజ్ని క్రియేట్ చేయొచ్చు అండ్ ప్రింట్ కూడా చేయొచ్చు. ఇలా మీరు కూడా చేసి మీ టైంని సేవ్ చేసుకోండి. నేను ఇంకో ఫోటో మీద కూడా చేసి చూపిస్తాను. సో మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఒక్కసారి కనుక మీరు ఈ ప్లగ్గిన్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఇంకా ప్రతిసారి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటే మన ఫోటోషాప్లో సేవ్ అయి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఒకవేళ యాక్షన్ ప్యానల్ కనుక ఇక్కడ కనిపించలేదు అనుకోండి, విండోస్లోకి వెళ్ళి మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం 8/32 ఉంది చూసారు, దాని మీద క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ప్లే బటన్ కొడితే మళ్ళీ మనకి క్రాప్ వస్తుంది. మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా పెట్టుకొని ఎంటర్ కొట్టండి. ఒక డాక్యుమెంట్లో 32 వచ్చింది, ఇంకో డాక్యుమెంట్లో 8 వచ్చింది. మనకి 32 కాపీస్ కావాలనుకుంటే 32 కాపీస్ది ప్రింట్ తీయచ్చు, అది 12/8లో వస్తుంది. అండ్ 8 కావాలనుకుంటే 8 ఇది తీసుకొని ఇది క్లోజ్ చేసేసుకోండి. ఇది క్లోజ్ చేసేసుకొని ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేసేసుకొని ఇంతవరకు ఉంచుకొని దీన్ని ప్రింట్ అవ్వచ్చు. ఇది మ్యాక్సీ సైజ్ ఫోటోలో వస్తుందన్నమాట. మ్యాక్సీ పేపర్ ఉంటుంది కదా, 4x6లో ఇది వస్తుంది. దీన్ని సైజ్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇమేజ్లోకి వెళ్ళినట్లయితే ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, క్యాన్వాస్ సైజ్ అని ఉంటుంది. ఒకసారి ఇమేజ్ సైజ్ చూద్దాం. 6x4 చూసారు కదా, డాక్యుమెంట్ కూడా అదే క్రియేట్ చేసి అదే క్రాప్ చేస్తుంది. ప్లస్ 8 కాపీస్గా అది డివైడ్ చేసేస్తుంది అనమాట. ఇలా మీరు కూడా ఈజీగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఫోటోషాప్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో మీకు ఇంకా
మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.